మాధవ్, స్మృతి. మా తమ్ముడు హౌస్ కొన్నాడు కదా! అవును. నీకోసం కాజు బర్ఫీ స్వీట్ పంపించాడు తెలుసా? అబ్బో! మరి నీకు? కాసుల పేరు పంపించాడు. ఆహా! కాసుల పేరు. సంతోషం. కొన్న తర్వాత ఫార్మాలిటీస్ బానే ఉన్నాయి. మరి కొనక ముందు ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసాడా? ఊరుకో మాధవ్, మా తమ్ముళ్ళంటే చాలు ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటావు. కొనక ముందేం ఫార్మాలిటీస్ ఉంటాయి? కరెక్టే మాధవ్. ఆ ఫార్మాలిటీస్ ఏంటి అనేది మన వ్యూయర్స్‌కి కూడా చెప్పేద్దామా? ష్యూర్. సో, ఈరోజు టాపిక్ టీడీఎస్ ఆన్ పర్చేజ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. సో, ఏమైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ల్యాండ్ ఆర్ బిల్డింగ్ కొంటున్నప్పుడు ఈ 5 ప్రాపర్టీస్ ఆర్ పాయింట్స్ జాగ్రత్తగా చూసుకోండి. నంబర్ 1, ఒకవేళ మీరు కొనే ప్రాపర్టీ 50 lakhs కన్నా ఎక్కువ ఉంటే 1% అనే టీడీఎస్ అయితే డిడక్ట్ చేయాలి. నంబర్ 2, పాన్ అండ్ ఆధార్ ఆఫ్ ద సెల్లర్ మస్ట్ బి కంపల్సరీలీ లింక్డ్. పాన్ అండ్ ఆధార్ లింక్ అవ్వకపోయినా ఆర్ ఎల్స్ అసలు సెల్లర్ యొక్క పాన్ ప్రొవైడ్ చేయకపోయినా యూ హ్యావ్ టు పే ది టీడీఎస్ అట్ హయ్యర్ పర్సెంటేజెస్ ఆఫ్ 20%. సో బీ కేర్ఫుల్. పాయింట్ నెంబర్ 3, ఈ టీడీఎస్ అనేది 1% ఆర్ 20% అనేది ఎప్పుడైతే సెల్లర్కి అమౌంట్ పే చేస్తూ ఉంటారో అప్పుడే డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. ఆ పేమెంట్ చేసిన అమౌంట్కి రెస్పెక్టివ్ ఫార్మ్స్ 26 QB ప్రీవియస్ ఇయర్స్లో వాటిల్లో ఉండేది అండ్ ప్రజెంట్ ఫామ్ నెంబర్ 141 అనేది ఫైల్ చేసి రిజిస్ట్రేషన్ అప్పుడు రిజిస్ట్రార్కి కూడా ఇవ్వాలి. పాయింట్ నెంబర్ 4, టీడీఎస్ అనేది ఇదర్ స్టాంప్ వాల్యూ ఆర్ సేల్ వాల్యూ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఆ బేసిస్ మీద క్యాలిక్యులేట్ చేసుకుని పే చేయాలి. పాయింట్ నెంబర్ 5, టీడీఎస్ కానీ కరెక్ట్గా డిడక్ట్ చేయకపోయినా లేట్గా డిడక్ట్ చేసినా ఆర్ లేట్గా ఫైల్ చేసినా సరే ఇంట్రెస్ట్ పెనాల్టీస్ అన్నీ పడతాయి. సో ప్లీజ్ బీ అవేర్. He is Madhav Sure, practicing chartered accountant and a company secretary. She is Smriti Sure, a chartered accountant and a practicing company secretary. Do stay tuned for more kind of professional updates. Thank you.